వచ్చేద్దాం. చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ఉండగానే వైసీపీ ట్రూత్ బాంబ్ అంటూ ఉంటే టీడీపీ లవ్ బాంబుని పేల్చుతోంది. సీఎం చంద్రబాబు సింగపూర్ టూర్పై ఆంధ్రప్రదేశ్లో డైలాగ్ వార్ నడుస్తోంది. ట్వీట్లు కౌంటర్ ట్వీట్లతో పాలిటిక్స్ హీటెక్కిపోయాయి. వైఎస్ జగన్ టార్గెట్గా టీడీపీ ఇంట్రెస్టింగ్ ట్వీట్ ఒకటి చేసింది. 143 నెంబర్ జగన్ ఫోటోతో ఉన్న పోస్టర్ని తెలుగుదేశం పార్టీ షేర్ చేసింది. 143 అంటే లవ్ కోడ్ కాదని జగన్కు క్యాష్ కోడ్ అంటూ ట్వీట్ చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధికారంలో ఉండగా రాజధాని అమరావతిలో సింగపూర్ ప్రాజెక్ట్స్ కొనసాగాలి అంటే 143 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇవ్వాలని జగన్ ప్రేమగా కోరారని టీడీపీ ట్వీట్ చేసింది. ఇందుకు సింగపూర్ తిరస్కరించిందని తెలిపింది. అయితే టీడీపీ అలా ట్వీట్ చేయడానికి ఓ రీజన్ ఉంది. టీడీపీ కంటే ముందే చంద్రబాబు సింగపూర్ పర్యటనపై ట్రూత్ బాంబ్ అంటూ వైసీపీ ఓ ట్వీట్ చేసింది. జనం డబ్బుతో చంద్రబాబు సింగపూర్ షికారుకి వెళ్లారని, కోట్లు ఖర్చు పెట్టుకొని వెళ్ళి పెట్టుబడులు తేలేకపోయారని విమర్శించింది. చంద్రబాబు సింగపూర్ పర్యటనతో రాష్ట్రానికి ఏంటి ఉపయోగమని విమర్శించింది. అంతేకాదు రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ఒప్పందాలు వాస్తవాలు అంటూ వైసీపీ కొన్ని అంశాలను కోట్ చేసింది. ఫ్రీ అనే మాట పచ్చి అబద్ధమని తెలిపింది. భూమి, దాని అభివృద్ధి ఖర్చులు ప్రజలవైతే వచ్చే ఆదాయం మాత్రం చంద్రబాబు ఆయన బినామీలేదని ట్వీట్లో రాసుకొచ్చింది. ఫ్రీ అయితే స్టార్టప్ ఏరియా ఒప్పందంలో 42% డబ్బు ప్రభుత్వం ఎందుకు కట్టాల్సి వచ్చిందని ప్రశ్నించింది. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో 1,00,000 కోట్ల దోపిడీకి చంద్రబాబు స్కెచ్ చేశారని వైసీపీ ఆరోపించింది. దేనికి కౌంటర్గానే టీడీపీ 143 పోస్టర్తో కౌంటర్ ఇచ్చింది. పెట్టుబడులు రావడం చూసి ఓర్వలేకే అసత్య ఆరోపణలు చేస్తున్నారు అంటూ రివర్స్ అటాక్ చేసింది. ఇప్పుడు ఇదే అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై ఇప్పుడు మనం చర్చించబోతూ ఉన్నాం. ఈ చర్చలో మనతో పాటు చర్చలో పాల్గొంటూ ఉన్నారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, టీడీపీ ఎమ్మెల్సీ, అలాగే జూపూడి ప్రభాకర్, వైసీపీ ప్రధాన కార్యదర్శి. జూపూడి ప్రభాకర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, నమస్తే అండి. ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు, నేను మీతోనే స్టార్ట్ చేస్తున్నాను. ట్రూత్ బాంబ్ని ఎలా చూస్తున్నారు మీరు? 143 అంటూ ఒక లవ్ బాంబ్ పేల్చారు. సో అంతకంటే ముందు వైసీపీ పేల్చిన ఈ ట్రూత్ బాంబ్ని ఎలా చూస్తున్నారు? ట్రూత్ అనే దానికి డెఫినేషన్ తెలియని వాళ్ళు వైసీపీ వాళ్ళండి. దాని గురించి నేను పెద్దగా వాళ్ళ గురించి నేను మాట్లాడను. కానీ బేసిక్గా మనం చూడాల్సింది ఏంటంటే, సమాజాన్ని ఏ దృష్టితో ఎవరు ఏ రకంగా చూస్తున్నారు అనేది అది ఆది నుంచి మనకు తెలిసినటువంటి సత్యం. చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ, రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ, మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ, ఇప్పుడు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కానీ ఆయన యొక్క జీవన ప్రయాణం రాజకీయ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ, సమాజం పట్ల ఆయనకున్న ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకున్నట్లయితే, మొట్టమొదటిగా నాకు తెలిసినటువంటి అంశాన్ని మీ దగ్గర ముందు ప్రవేశపెడతా ఉంటాను. సరే, సింగపూర్ గురించా, లేకపోతే మలేషియా గురించా, లేకపోతే ఇంకో దాని గురించి తర్వాత మాట్లాడతాను. ఫర్ ద ఫస్ట్ టైం విజన్ 2020 డాక్యుమెంట్ ని అనౌన్స్ చేసినప్పుడు ఇదే రకమైనటువంటి పెడార్థాలు తీసినటువంటి రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ఉన్నాయని చెప్పి మనందరం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వాట్ ఇస్ ద ఎండ్ రిజల్ట్ ఆఫ్ 2020 డాక్యుమెంట్ అనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకుంటే, వాటికి చంద్రబాబు నాయుడు అనేది నేను వేరేగా చెప్పకుండా దానికి ముగింపు కార్యక్రమం అనేది ఒకటి మనకు అర్థమవుతుంది. ఓకే. అంతేకాకుండా ఆయన చేసే ఆలోచన ప్రతి అంశాన్ని పట్ల సామాజిక మార్పుకి, సమాజంలో అభివృద్ధికి, ఈ రెండింటికి కూడా ముడి వేసుకుంటూ అందరూ కూడా దాంట్లో భాగస్వాములు చేసుకుంటూ, తద్వారా ఈ సమాజాన్ని అభివృద్ధి చేయాలనే తపన కలిగినటువంటి ఏకైక వ్యక్తి ఆది నుంచి ఈనాటి వరకు. ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న, సమాజ పక్షంగా ఉన్నటువంటి వ్యక్తి
చంద్రబాబు నాయుడు గారు. ఆ రకమైనటువంటి నేపథ్యాన్ని మనం అనేక అంశాల్లో మనం చూడొచ్చండి. కానీ ఓకే, ఎలక్ట్రిసిటీ రాజేంద్ర ప్రసాద్ గారు, నేను ఇప్పుడు నేను చంద్రబాబు సింగపూర్ టూర్ గురించి వైసీపీ నేతలు అంటున్నది, మళ్ళీ సీడ్ క్యాపిటల్ నిర్మాణానికి మేము రాము అని సింగపూర్ అంటూ ఉంది. సింగపూర్ స్పందించట్లేదు కాబట్టి నేరుగా చంద్రబాబు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కూడా మేము రాము అని తెగేసి చెప్పేశారు అని వైసీపీ అంటూ ఉంది. ఇప్పుడు నేను అనేది అండి, మసిబూసి మారేడుకాయ చేయాలి, లేకపోతే గుడ్డగాల్చి ఎదుటివాడి మీద వేస్తే ఏదో రకంగా మసి అంట పోవద్దా, ఆ మసిని చూపించి భ్రమకు గురి చేయాలనే ప్రయత్నం ఆది నుంచి చేసే నిరంతర ప్రయోగం వైసీపీ వారు. ఓకే, మీరు దాని నే- కౌంటర్గా నేను ఎందు- ఓకే, మీరు దాని కౌంటర్గా 143 బాంబు పేల్చారు. సింగపూర్ వెనక్కి వెళ్ళిపోవటానికి, సింగపూర్ కన్సార్షియం వెనక్కి వెళ్ళిపోవటానికి అప్పటి ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ అడిగిన 143 కోట్లు అంటూ మీరు ట్వీట్ చేశారు. అందులో వాస్తవం ఉందా? ఈ వైసీపీ ట్రూత్ బాంబ్ లో వాస్తవం ఖచ్చితంగా లేదంటున్నారు. ఉందండి. మీ 143లో వాస్తవం ఉందా? ఖచ్చితంగా ఉంది, ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. మీకు వేరే రకమైనటువంటి విధానం ఏం లేదండి. మనం చెప్పే ప్రతి అంశంలో కూడా ఏదైనా సరే, మనం ఏదైతే మెన్షన్ చేస్తున్నామో, ఏదైతే మాట్లాడుతున్నామో, ప్రతి మాటకి అర్థవంతంగా మాట్లాడేదే తెలుగుదేశం పార్టీ యొక్క విధానం, కూటమి నాయకత్వం యొక్క ఆలోచన. ఈ రోజు మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే, ఆ రోజు మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మళ్ళీ స్టార్టింగ్ ఎందుకు గుర్తు చేస్తానంటే, ఆ రోజున వరల్డ్ బ్యాంక్ కి జీతగాడని చెప్పి మాట్లాడినటువంటి రాజకీయ పార్టీలు ఉమ్. ఈ రోజున వరల్డ్ బ్యాంక్ ద్వారా గ్రాంట్స్ తెచ్చుకొని, అప్పు తెచ్చుకొని, లేకపోతే ఏ రకంగా తెచ్చుకొని 10 లక్షల అప్పు చేయని, కార్పొరేషన్ ద్వారా చేయని, లేకపోతే ఇంకోటి చేయని, ఆ రోజున ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కష్టపడాలి, వనరులను పెంచుకోవాలి, అప్పు తెచ్చుకోవాలి, అప్పు తీర్చుకోవాలనే ఆలోచన చేసినటువంటి ఏకైక నాయకుడు భారతదేశంలో ఒక మార్గదర్శి ఎవరైనా ఉన్నారు అంటే, ఏ రకంగా స్వతంత్ర ప్రతిపత్తితో కూడినటువంటి ఫెడరల్ సిస్టమ్ లో కూడా ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొచ్చు, కేంద్రం యొక్క సహాయ సహకారాలు ఉంటే అప్పుని కూడా తీసుకొచ్చుకునే దారిని మనం ఏర్పరచుకోవచ్చు అని చెప్పి ఓకే, ఆలోచన చేసిన వాడు అప్పులు తెచ్చినా ముందు. పర్వాలేదు, రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ పాటుపడుతుంది అంటే, లేదు స్వలాభం కోసమే, స్వరాజ్యం కోసమే వెళ్తున్నారని అంటూ ఉన్నారు. ఓకే, జూబుడు ప్రభాకర్, ఒక్క నిమిషం అండి రాజేంద్ర ప్రసాద్ గారు, జూబుడు ప్రభాకర్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. జూబుడు ప్రభాకర్ గారు, సింగపూర్ కన్సార్షియం ఆ రోజు ఒప్పందాన్ని రద్దు చేసుకోవటానికి కారణం రాజధాని ఉంటుందో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో రాజకీయ కారణాలతో వైసీపీ చేసినటువంటి అసత్య ప్రచారాల కారణంగానే ఆ రోజు అది జరిగింది అని చెప్తున్నారు. సో మళ్ళీ ఈరోజు ఒప్పందాన్ని పునరుద్ధరించడానికో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం సింగపూర్ వెళ్తే మీరు ట్రూత్ బాంబు పేలుతో అసత్య బాంబును పేల్చారు అని టీడీపీ అంటోంది. అంటే ఇంకొక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమంతటా తాము ఒక అగ్రిమెంట్ మేము విత్డ్రా అవుతున్నాము అని చెప్తున్నటువంటి ఇంకొక దేశం కానీ, ఇంకొక రాష్ట్రం కానీ, దానికి కారణాలు అంతకుముందు చేసుకున్న అగ్రిమెంట్ లోపభూయిష్టంగా ఉందా, లేకపోతే మనకెందుకులే అనే ధోరణిలోకి వచ్చారా? సెకండ్ టైం మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అగ్రిమెంట్ని రీస్ట్రక్చరింగ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారా, లేకపోతే ఇప్పుడు కూడా 4 రోజుల పర్యటన తర్వాత కూడా మేము మీతో ప్రయాణం చేయలేం? అంటే ప్రయాణం చేయలేము అని చెప్పలేదు అంటున్నారు కదా. టౌన్ ప్లానింగ్ కి, సాంకేతిక సహకారానికి మేము అందించడానికి ముందున్నాము అని చెప్తూ ఉన్నారు. సో ఈ మధ్యలో జరిగినటువంటి వైసీపీ సృష్టించినటువంటి రాజకీయ అనిశ్చితితో కొన్ని భయాలు సహజంగానే ఉంటాయి కాబట్టి, ఆంధ్రప్రదేశ్ విషయం గురించి ఇతర దేశాలు అలాంటి భయాలు ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అవన్నీ మెల్లిగా తొలగిపోతున్నాయి, మేము ఆ ప్రయత్నాలు చేస్తున్నామని టీడీపీ అంటోంది. నాకు ఇక్కడ పక్కనటువంటి రాజా గారు మాట్లాడింది విన్నాను నేను. ఇప్పుడు సింగపూరు అనేది నాకు తెలిసి ప్రపంచంలో చాలా స్మాల్ కంట్రీగా పిలువబడుతున్నటువంటి ఒక దేశం. గతంలో మనతోటి ఒప్పందాల్లో ఉన్నటువంటి, అగ్రిమెంట్లో ఉన్నటువంటి నాయకులు ఈసారి మళ్ళా పోయేసరికి వాళ్ళు జైల్లో ఉన్నారా, బయటకు ఉన్నారా? ఈశ్వరన్ ఫర్ ఎగ్జాంపుల్, ఈశ్వరన్ నాకు తెలిసి 6 నెలలు అనుకుంటా. ఈశ్వరన్ గురించా మీరు మాట్లాడేది? నేనే చెప్పాను ఆయన పేరు. నౌ
ఈ ట్రిప్ లో ఆయన ఎక్కడ కనపడలేదు. ఉమ్. ఏమై ఉండొచ్చు, ఏమై ఉంటుంది? అంటే ఆయన కొన్ని నెలలు జైలు శిక్ష అనుభవించాడు సో కాబట్టి ఓకే, ఇప్పుడు ఆయన మంత్రిగా కూడా లేడు. కానీ ఇప్పుడున్న మంత్రితో మాట్లాడారు. లైక్ ఇప్పుడున్న మంత్రితో మాట్లాడినప్పుడు టౌన్ అవును, ప్లానింగ్కి అక్కడి నుంచే కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు కదా. అంటే కొన్ని ఒప్పందాలు మళ్ళీ పునరుద్ధరణ జరిగింది. కానీ సింగపూర్ అసలు మేము ఒప్పందాలు చేసుకోవటానికే ముందుకు రాలేదు అనే విధంగా వైసీపీ నేతలు అసత్య ప్రచారాన్ని చేస్తున్నారు అని టీడీపీ అంటోంది. అండ్ ఆ రోజు ఆగిపోవడానికి కారణం 143 కోట్ల రూపాయలు మీరు అడిగారు వైసీపీ, అందుకే ఆ రోజు ఒప్పందం రద్దు చేసుకుని వెళ్ళిపోయింది అనేది ఆ టీడీపీ ఆరోపణ. maybe that may be the version of the TDP government, but what would be the fact? Here we are. What would be the fact? ఏమై ఉండొచ్చు, అంతే కదా. ఉమ్. దాన్ని దాన్ని బయట పెట్టాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? Why don't you ask the Singapore government who are into agreement now? ఒక రియల్ గా వాళ్ళు ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ తోటి ఒక దేశం అగ్రిమెంట్ చేసుకుంటే టౌన్ ప్లానింగ్ కానివ్వండి, అదర్ డిజైన్స్ కానివ్వండి, లేకపోతే ప్రపంచ స్థాయి రాజధాని కోసం మనం పరుగులెత్తినటువంటి సింగపూర్, వై దే ఆర్ టేకింగ్ ఏ డ్యూయల్ స్టాండ్? తెలుగుదేశం పార్టీ ఓడిపోతే బయటికి వెళ్ళిపోవటం, గెలిస్తే మళ్ళా రావటం, ఒకళ్ళు వచ్చిన అదే పాత ఆ మంత్రులు ఎవరు బయటికి కనపడకపోతే వెళ్ళిపోవటానికే ప్రభాకర్ గారు, ఆ బయటికి వెళ్ళిపోవడానికే కారణం టీడీపీ 143లో ట్వీట్లో చెప్పింది. మీరు అఫ్ కోర్స్ ట్రూత్ బాంబ్ ట్వీట్లో మీరు కొన్ని చెప్తే 143 ట్వీట్లో టీడీపీ చెప్పింది ఏంటి అంటే మీరు 143 కోట్ల రూపాయలు అడగబట్టే సింగపూర్ వెనక్కి వెళ్ళిపోయింది అని, మేము అంత ఇచ్చుకోలేమని చెప్పి సింగపూర్ వెనక్కి వెళ్ళిపోయింది అని. సో దట్ ఈస్ ఎవర్ వర్షన్ అండి. ఇప్పుడు సింగపూర్ వాళ్ళు అది చెప్పారా? ఎవరో చెప్పారు ఆ మాట టీడీపీ అనుకుందాం. నో నో నో. సో ఓన్లీ తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్టు ఆరోపణ. సింగపూర్ ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చిందా మీకు? హ్యావ్ యు సీన్ ఎనీవేర్? మీరు ఎప్పుడైనా గత మరి 5 అంటే ఏళ్లలో ట్రూత్ బాంబులో పేర్కొన్నట్టుగానే జరిగింది అని కూడా సింగపూర్ స్టేట్మెంట్ ఇచ్చిందా? అంటే సార్, ఇప్పుడు మనం ఇవన్నీ ఇల్యూజన్ లో మాట్లాడుకోవటం ఒకటి, వన్ టైప్ ఆఫ్ పాలిటిక్స్. బట్ క్వాలిటీ పాలిటిక్స్ ని మనం డిస్కస్ చేయాలంటే మీలాంటి వాళ్ళు అయినా సరే అవతల సింగపూర్ నుంచి కొంత నెరేటివ్ తీసుకొని దాని వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని మాతో కనెక్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్ ఫ్రమ్ ది వైఎస్ఆర్ పార్టీ అండ్ అవర్ రాజా సార్ వుడ్ లైక్ టు సే అండ్ సమ్ అదర్ థింగ్ ఫ్రమ్ దట్ పార్టీ. సో అంటే ఇద్దరు కూడా ఇప్పుడు టీడీపీ వైసీపీ రెండు కూడా ఫాల్స్ బాంబులు విసురుకుంటున్నాయా? ఓకే, ఇప్పుడు సింగపూర్ కన్సార్షియం ఇది అని చెప్పలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయిన రీజన్ వేరే ఉంది. సో మీరు ఒకటి చెప్పారు ఇల్యూజన్, టీడీపీ ఒకటి చెప్పారు ఇల్యూజన్. సో ఇద్దరు కలిసి ఫేక్ బాంబులు విసురుకుంటున్నారా? Let me tell you one thing. If Singapore is so big, Singapore is so idle in this country, I mean in this globe, why other states from India, why including the central government is not going to Singapore again and again and equal and frequently they are not going to Singapore? Tell me, why only Andhra Pradesh, that too when Chandrababu Naidu got into power, why there only Telugudesam party is going to Singapore? Why not Modi from the government side of Indian government? Why not the other remaining states in India? Show me one chief minister. ఓకే, ఆన్సర్ అడుగుదాం. రాజేంద్ర ప్రసాద్ గారు ఆన్సర్ చెప్తారా? సార్, ఏమన్నా తెలుసుంటే మాట్లాడితే నేను మాట్లాడతాను, కానీ తెలియని మాటల గురించి ఏదేదో మాట్లాడాలని ప్రయత్నిస్తే అది చాలా తప్పుగా ఉంటది. ఎందుకంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలనే ప్రయత్నంలో ఎప్పుడు కూడా వాళ్ళు మొదటుంటారు. గుజరాత్ లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఫ్యాబ్రికేషన్ ప్రాజెక్టులు చేసినటువంటి ఎవరెన్సై సంస్థ ఎక్కడదండి? ఎక్కడ ఏమైందండి? అది చేస్తే తర్వాత ఏమైంది? నేను అడుగుతున్నాను, మీరు ఎవరైతే మెంటర్ గా ఉన్నారో నేను అడుగుతున్నా, ఎవరిది ఆ సంస్థ, ఎక్కడ ఉంది అని అడుగుతున్నాను. అదే విధంగా మీకు డిఎల్ఎఫ్ఐ టౌన్ ఇది డౌన్ టౌన్ తారామణి ప్రాజెక్టు ఎక్కడి నుంచి ఎవరు దాన్ని స్పాన్సర్, ఎవరు దాంట్లో మెర్జ్ అయ్యి దాన్ని ప్రోగ్రెసివ్ గా నడిపిస్తున్నారని నేను అడుగుతున్నాను సార్. ఇట్లా ఏంటంటే ఏది పడితే అది మాట్లాడుకుంటే అని కాదు. సింగపూర్ ఈజ్ ఎ కంట్రీ ఇన్ అడ్వాన్స్డ్ గా యుఎస్ యూకే లేకపోతే ఇంకోట అని కాదు. ది టాప్ మోస్ట్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్
ఆర్ సిచ్యువేటెడ్ అట్ సింగపూర్. అది ముందర తెలుసుకోవాలి మనందరం మాట్లాడేటప్పుడు. సో ఆ కంపెనీస్ అన్ని కూడా ఏం చేస్తున్నాయి ఇప్పుడు మనం గమనిస్తే, ఆ కంపెనీస్ అన్ని కూడా మీరు గమనించినట్లయితే ఏం చేస్తున్నాయి, సింగపూర్ బేస్డ్ గా ఉంటున్నాయి. ఇట్స్ ద హబ్ ఫర్ ఎంటైర్ వరల్డ్ ట్రేడ్ కి. ఆల్టర్నేటివ్ గా యుఎస్ తర్వాత సింగపూర్, హాంకాంగ్, ఈ 2 ప్లేసులు ఉన్నాయి. అట్లా దాన్ని ఎవరైతే ఉన్నారో టాప్ మోస్ట్ ఇవాళ మీ అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, ఏఐ కానీ, డేటా సెంటర్స్ కానీ, హౌసింగ్ కానీ, సెమీ కండక్టర్స్ కానీ, పోర్టులు కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ కానీ, గ్రీన్ ఎనర్జీ కానీ, ఇట్లన్నిటి మీద నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ సింగపూర్. వీఆర్ నాట్ డీలింగ్ విత్ ద సింగపూర్ గవర్నమెంట్. సింగపూర్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో లైక్ ఏ కన్సార్టియం. ఇట్లా ఈ రోజున మనం ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు, లేకపోతే కన్సార్టియం గా ఎవరెవరు దీంట్లో షేర్ హోల్డర్స్ గా ఉంటారు అనేది సింగపూర్ ఇనిషియేషన్ ఉంది. గవర్నమెంట్ కూడా కన్సార్టియంలో ఒక పార్ట్ గా వాళ్ళు ఉంటారు, మిగతా కంపెనీస్ అన్ని కూడా పెట్టుకొని. ఆ రకంగా ఎక్కడైతే మనకి ప్రతిభ ఉందో, ఎక్కడైతే ఎఫిషియన్సీ ఉందో, ఎక్కడైతే క్యాపబిలిటీ ఉందో, ఎక్కడైతే ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉందో అక్కడ మనం వెళ్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ ఉన్నట్లయితే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేసుకుందామని ఏం చేశారు, నాశనం చేశారు. గత ప్రభుత్వంలో నాశనం చేశారు, వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు, భయపడిపోయేలాగా, పరిశ్రమలన్నీ పారిపోయేలాగా. ఎందుకు లేలాండ్ వెళ్ళిపోయిందండి మన రాష్ట్రం నుంచి? ఎందుకు కియా అనుబంధ సంస్థలు వెళ్ళిపోయినాయి? ఆ రకంగా వెళ్ళగొట్టినటువంటి ప్రతిభ కలిగినటువంటి ప్రతిదానికి అవినీతి మయమైపోయి, ప్రతిదానికి కమిషన్ కిక్ బ్యాక్స్ అలవాటు పోయి, ఆ రకంగా మీరు వెళ్ళారు కాబట్టి 5 ఏళ్ళు అన్ని వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇవాళ మళ్ళీ తిరిగి రాష్ట్రాన్ని 3 ముక్కలు చేయడానికి, రాజధానిని 3 ముక్కలుగా చేసి, రాష్ట్రాన్ని 3 ముక్కలుగా చేసి మీరు ప్యాకాడాడే కార్యక్రమాన్ని పెడితే ఈ రాష్ట్రంలో, దాన్ని మళ్ళీ తిరిగి పునర్వైభవాన్ని ఏర్పరచుకోవడానికి, రాజధానిని ఏర్పరచుకోవడానికి, రాజధానిలో గత ప్రభుత్వం చేసిన అన్యాయం, అరాచకాన్ని ఇవాళ మళ్ళీ సర్దిద్దుకొని, వ్యవస్థలన్నింటినీ కూడుగట్టుకొని, గాడిలో పెట్టుకొని ఈ రోజున ఒక ప్రయత్నం మరలా జరుగుతూ ఉంటే, సెల్ఫ్ మేడ్ ప్రాజెక్ట్ లాగా రాజధాని ఉంటే దాన్ని అది కాదు 2 లక్షల కోట్లు అయితే, 3 లక్షల కోట్లు అయితే, కరకట్ట మీద నుంచి అట్టబడిపోద్ది అని చెప్పి డాన్స్ చేసినటువంటి ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి, స్టెబిలైజ్ చేసి, మళ్ళీ తిరిగి ఈ రోజున గాడిలో పెట్టుకుంటా వెళ్తా ఉంటుంటే, వాటిలన్నిటికీ ఏ రకంగా ఈ రోజున ముఖ్యమంత్రి ఒక్క నిమిషం నేను చెప్పనండి, దాన్ని ఆపొద్దు మీరు. ముఖ్యమంత్రి గారు ఏ రకమైనటువంటి పర్యటన చేశాడు, ఎట్లా పర్యటన చేశాడు, ఏ డిస్కషన్స్ చేశాడు, ఏ వాటి మీద డిస్కషన్ చేశారు, ఏ రకంగా వాళ్ళు సూత్రప్రాయంగా ఈ రోజున యువనేత లోకేష్ గారు కానీ టెక్ ఆధారిత ప్రాంతాల్లో ఏంటి దృష్టి సారిస్తామని సింగపూర్ కంపెనీలు ఏ రకంగా తెలియజేసినాయి, వీటి మీద ఒక ఓపెన్ డాక్యుమెంట్ ప్రకటిస్తారు. జూపూడి గారు జూపూడి గారు, మీరు చిన్నాభిన్నం చేసిన వ్యవస్థలన్నింటినీ మళ్ళీ మేము పునరుద్ధరిస్తూ వెళ్తున్నాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం. సో అలాంటి సమయంలో మీరు కొంతమందిని భయపెడితే మళ్ళీ భయాలు పోగొట్టి మేము వాటిని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తుంటే మీరు అసత్యాలు చేస్తూ ఉన్నారు అనేదే రాజేంద్ర ప్రసాద్ గారు అన్నటువంటి సారాంశం. సార్, నేను అసలు నాకు సింగపూర్ గురించి కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ సింగపూర్తో చేస్తున్న బిజినెస్ గురించి కానీ, లేకపోతే సింగపూర్ డెవలప్ అయినటువంటి నేపథ్యం కానీ, లేకపోతే సింగపూర్లో ప్రపంచం అంతా ఉండి చేస్తున్న ఈ కంపెనీలు, కన్సార్షియంలు నాకు అసలు ఏమీ తెలియదు సార్. నేను ఒక లేమ్యాన్ గానే మీ ముందు మాట్లాడటానికి ఒక ప్రయత్నం చేస్తాను. ఓకే, చేయండి సార్, చేయండి, మంచిది, అది చేస్తే మంచిది. మీరు అది చేస్తేనే మంచిది అంటున్నా. అదే, నేను ఒక లేమ్యాన్ గా నాకేం తెలియదు కాబట్టి సార్, నాకు లైన్ లో ఉండేవారు నాకు అర్థం కావట్లేదు, కనపట్లేదు అందుకోసం. నేను ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీరున్నారు సార్, మీతో పాటు మీరే మాట్లాడుతున్నారు. రోహిత్ అండి, ఓకే, మీ మాట నాకు వినిపిస్తుంది. సో ఇక్కడ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టుగా మాకు సింగపూర్ గురించి అసలు ఏం తెలియదండి, నాకైతే ప్రత్యేకంగా ఏం తెలియదు. సింగపూర్ ప్రపంచంలో అత్యద్భుతమైనటువంటి ఒక ప్రపంచ స్థాయి కలిగినటువంటి ఒక దేశం, నో డౌట్, విల్ యాక్సెప్ట్. బట్ ఎందుకు భారతదేశంలో మిగతా రాష్ట్రాలు ఏ రాష్ట్రం కూడా సింగపూర్ తోటి బిజినెస్ చేయట్లేదు? ఎందుకు మోడీ గారు సింగపూర్ తోటి బిజినెస్ చేయట్లేదు? సింగపూర్ లో మీరు కట్టిన స్టాచ్యూ ఏదైతే ఉందో, గుజరాత్ లో కట్టిన స్టాచ్యూ ఎందుకు పడిపోయింది, ఎందుకు ఇరిగిపోయింది? ఇఫ్ సింగపూర్ ఇస్ సో స్ట్రాంగ్, ఎందుకు దుబాయ్ మనకి
వేరే బిజినెస్ సెంటర్ గా ఎందుకు కనబడతా ఉంది? సో ఇవి తెలియని వాళ్ళతో మాట్లాడుకుంటే అదొకటి. నేను ఐ వాంట్ గివ్ ఏ స్ట్రైట్ ఆన్సర్ టు ఆల్బర్ట్ రాజేంద్ర ప్రసాద్ గారికి. I'm also inviting. I'm also inviting, brother. చెప్పు. స్ట్రైట్ ఆన్సర్. తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు మాత్రమే సింగపూర్ లైన్లోకి ఎందుకు వస్తుంది? తెలుగుదేశం పార్టీ లేకుండా సింగపూర్ పార్టీ సో ఎఫిషియెంట్ ఇన్ ద వరల్డ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఒప్పించలేక, ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేక పారిపోయిందండి అనుకుందాం. మేము పారిపోకూడదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తా ఉందండి? వ్యవస్థలన్నీ అసలు ఏం లేవు కదా. ఎందుకున్నా ఈ మిగతా వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతే దేశం చూస్తూ ఉందా? సెంట్రల్ గవర్నమెంట్ చూస్తూ ఉందా? వీఆర్ నాట్ ఇంటూ పార్ట్ అండ్ పార్షియల్ ఆఫ్ ది ఫెడరల్ సిస్టమ్. మీరు వచ్చినప్పుడే మొత్తం అన్ని అద్భుతంగా పనిచేసి ఇప్పుడు మీరు చేస్తున్నాయన్నీ కూడా మీరు పొగుడుకోండి సార్. నాయకుల్ని మీరు పొగుడుకోండి, ప్రపంచ మేధావులనండి. నో డౌట్ కామన్ మ్యాన్ కూడా దాన్ని అర్థం చేసుకోవాలి కదా. బట్ డోంట్ ట్రై టు ఇన్సల్ట్ ది అదర్ పర్సన్ హూ ఈస్ టాకింగ్ టు యూ. దిస్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. నేను ఇంకొక అంశం, మీ బిజినెస్ అద్భుతంగా అమరావతిని తీసుకెళ్లి సింగపూర్ తో పెట్టుకోండి, సింగపూర్ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వండి. ప్రపంచవ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి పోయిన వాళ్ళే సీఈఓలుగా ప్రపంచాన్ని ఏలుతున్న నాదెండ్ల, లేకపోతే పిచ్చయ్య గారు, వీళ్ళందరూ వాళ్ళు ఎందుకు రావట్లేదండి ఇక్కడికి అమరావతికి? వాళ్ళు కూడా వచ్చి సహాయం చేయొచ్చు. వై యూ పీపుల్ ఆర్ నాట్ ఇన్వైటింగ్ దోస్ పీపుల్? సింగపూర్ తో ఒప్పందం చేసుకోవడాన్నే మీరు తప్పుపడుతున్నారు, రైట్? నేను చెప్తున్నా సింగపూర్ తో ఒప్పందం. నన్ను మాట్లాడిస్తారా? రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళకి ఏమి రాదని అంటే, ఇప్పుడు అదర్ అపోజిషన్ లో ఇంకెవరు మాట్లాడకూడదా? లేకపోతే వాళ్ళంతా అసలు ఏం తెలియదు? ఆ పాయింట్ గురించి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. మీరు అన్నది ఎందుకు సింగపూర్తోనే అన్న దగ్గర నుంచి ఇంత అరాచకం జరిగిపోతే కేంద్రం చూస్తూ ఊరుకుందా అని మీరు అడిగారు. అరాచకం దేన్ని అంటామని? అరాచకం అని దేన్ని అంటామండి? ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? దేన్ని అంటాం అరాచకం అని? చెప్పండి నాకు. దేని పర్టికులర్ గా ఒక ఇది అని చెప్పండి నాకు. ఓకే, రాజేంద్ర చెప్తారా సార్? ఇప్పుడు ఏం లేక ఏంటి, ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా మేమేదో అన్నామని చెప్పి బాధపడతా ఉన్నారు. మేమేమి అనలా. మీరు ట్రూత్ బాంబ్ అని చెప్పి ఫాల్స్ బాంబ్ వేసినటువంటి వాళ్ళు మీరు. ఒకటి. రెండోది ఏంటంటే, వ్యవస్థల గురించి మీరు మాట్లాడేటప్పుడు మీకు నైతిక హక్కు లేదు అని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే మీరు పాలన చేసినప్పుడు ఒక్క సంస్థ ద్వారా ఒక్క అభివృద్ధి జరిగిందని చెప్పి చెప్పడానికి ఎక్కడైనా తార్కాణం ఉందా ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీరు 3 రాజధానుల పేరుతో మొత్తం నాశనం చేసి, అలాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఎప్పుడైతే మీకంటే ముందు ఉన్నటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రాజధాని అమరావతి ప్రజా రాజధాని అని చెప్పి ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా సాహసం చేయలేనటువంటి విధంగా ఆ రకమైనటువంటి పూలింగ్ విధానాన్ని తీసుకొచ్చి స్వయం ప్రకటితలాగా సెల్ఫ్ మేడ్ ప్రాజెక్ట్ ని ఒకటి తయారు చేసి ఆ రకంగా రాష్ట్ర రాజధానిని ప్రజల్ని, ఆ ప్రజా రాజధానిని కూడా దానికి ప్రజల నానుడి ఎందుకు వచ్చింది అంటే ప్రతి ఒక్కరూ భాగస్వాములు చేసినటువంటి ఘనత. అక్కడ ఒక ఎస్సీయా, ఎస్టీయా, మైనార్టీయా లేకపోతే ఎవరనేది కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఏంటి ప్రాతిపదిక మీద వెళ్తా ఉంటుంటే, మీరు ఈ రోజున ఏది కంపెనీలు లేకపోతే ఇంకోటి లేకపోతే ఆ గవర్నమెంట్ గురించి మాట్లాడు. ఈ రోజున సింగపూర్ లో లేని కంపెనీ ఏదైనా ఉందండి చెప్పండి. నేను అది చాలా ప్రఖ్యాతమైన కంపెనీ అండి, లేకపోతే వ్యంగ్యంగా మాట్లాడితే కాదండి, వాస్తవం మాట్లాడుకోవాలి. ఏదైనా డిస్కషన్ జరిగేటప్పుడు, డిబేట్ జరిగేటప్పుడు ప్రజలు గమనిస్తా ఉంటారు. వాస్తవం ఏముందా అనేది. నేను వేరేగా అంటే మేము చెప్తాను. సింగపూర్ ఏమన్నా విమర్శించుకో. నేను చెప్పింది ఒకటే, సింగపూర్ ఇస్ ద బేస్ ఫర్ ఆల్ కంపెనీస్ అని చెప్పి నేను చెప్తున్నా. ఇట్ ఈస్ ఎ హబ్ ఫర్ టు ఎస్టాబ్లిష్ ఆల్మోస్ట్ వరల్డ్ లో ఉన్న కంపెనీస్ అని సింగపూర్ లో ఉన్నాయని చెప్పి చెప్పడానికి నా ప్రయత్నం ఇందా చేస్తుంది. అంతేకాకుండా మేము వెళ్ళి ఎవరెవరితో చేశాము, ప్రెసిడెంట్ తో డిస్కస్ చేశాము, మాజీ ప్రధాని లీ సైన్ లూంగ్ తో సమావేశమయ్యాము, అంతేకాకుండా ఏఐ గురించి డిస్కస్ చేశాము,
ఏ సింగపూర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్ కంకణవల్లి సీఎం గారు డిస్కస్ చేస్తారు దాని ఏ పరిశోధన కేంద్రాల మీద. ఇన్నోవేటివ్ ఏదైతే ఉందో, ఏ దేశంలో అయితే ఉందో ఆ దేశంలో సంబంధించిన ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ఏమైతే ఉన్నాయో దాని వల్ల ఈ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందుతాయి అని చెప్పి అట్లా డేటా ఎంట్రీస్ కానీ, లేకపోతే ఏఐ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే గ్రీన్ హబ్ కానీ వీటిలన్నిటి మీద ఒక డిస్కషన్ చేసి, అంతేకాకుండా ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడి అయినటువంటి జిఐసి కెప్పల్ కార్పొరేషన్ కానీ, వెల్మార్ కానీ, ఇంటర్నేషనల్ కానీ అట్లాంటి దిగ్గజాలతో ఈ రోజున సీఎం ప్రత్యేకంగా సమావేశం. మీరు వెళ్ళారు డల్లాస్ గతంలో, మా నాయకుడు కూడా వెళ్ళాడు డల్లాస్. అదే విధంగా దావూస్ వెళ్ళారు. దావూస్ వెళ్ళినప్పుడు మీరేం మాట్లాడారండి? మేమేమి ఏ రకంగా అట్రాక్ట్ చేసామండి? ఎంతమందిని అట్రాక్ట్ చేసామండి? ఏ రకంగా ఆ యొక్క ఎకనామిక్ ఫైనాన్స్ ఫోరంలో మేము ఎంత బ్రహ్మాండంగా ప్రొజెక్ట్ చేసుకున్నామండి? ఏ రకమైన ఎక్స్పోజ్ చేసుకున్నామండి? రాజేంద్ర ప్రసాద్ గారు వైసీపీ అడుగుతున్నది నేను అదే మీరు ఆ రోజు చేసుకున్న ఓకే జూపిటర్ రావు గారు, నేను అదే చెప్పాను, అక్కడికే వస్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజు చేసుకున్న ఒప్పందాన్ని మళ్ళీ యాసిస్ చేసుకోవటానికి ఎందుకు సింగపూర్ ముందుకు రావడం లేదు అని అడుగుతోంది వైసీపీ. ఇప్పుడు అసలు రాలేదని ఎవరు చెప్పారండి? రాలేదని ఎవరు చెప్పారు? ఏంటి వీళ్ళు చెప్పేది? దేనికి వీళ్ళు చెప్తా ఉన్నారు? వాళ్ళు అన్నిట్లో కూడా మేము ఈవెన్ ఏదైతే అమరావతి ఉందో, అమరావతి డెవలప్మెంట్ దీంట్లో మేము సపోర్టివ్ గా ఉంటాము, దీంట్లో మేము ఖచ్చితంగా ఏదైతే టెక్నికాలిటీస్ మీద మేము ఏదైతే సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ రకంగా పూర్తిగా ఇస్తామని చెప్పి సమయం కూడా మించిపోయింది. మీరు ఇంకోటి చెప్తా అండి, ఇప్పుడు శాస్త్ర సాంకేతిక పరంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క భారతదేశంలో టౌన్ ప్లానింగ్ కి సాంకేతిక సహకారానికి మేము వస్తామని చెప్పింది సింగపూర్. ఓకే, ఫైనల్ కామెంట్. ఓకే, అది ఇందాక కూడా చెప్పేసాం. మాట్లాడడానికి అర్థం లేకుండా ఏదో మసిపూసి మారేడుకాయ చేయాలని చెప్పి జూపిటర్ గారు, ఇంకా మా చేయాలని జూపిటర్ గారు సమాధానం చెప్తారా? ఫైనల్ కామెంట్ చెప్తారా? సింగపూర్ ఇప్పటికీ సహకారం అందించడానికి ముందుకు వస్తూ ఉంటే, లేదు మేము రాము అన్నాము అని సింగపూర్ అందని ఒక అసత్యాన్ని ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు అని అంటున్నారు. ఫైనల్ కామెంట్ చేస్తారా జూపిటర్ గారు? ఇక్కడ వైసీపీకి అసత్య ప్రచారం చేయాల్సిన అవసరం లేదండి. నంబర్ 1, నేను అడిగినటువంటి సార్ అసలు సత్యం మాట్లాడాలని ఎప్పుడు అనుకోరు వైసీపీ వాళ్ళు. ఇది మాత్రం వాస్తవం నేను చెప్పేది. సత్యం మాట్లాడితే ఓ ప్రమాదం ఉందండి వైసీపీ వాళ్ళకి. ఏదో మామూలుగా పూర్వం విక్రమార్కుడు చెట్టు ఎక్కేవాడు, వాస్తవం చెప్పంగానే బేతాళుడు అని చెప్పి అనుకున్న వాళ్ళు చూసారా? అలాగే వీళ్ళు నిజం చెప్తే వీళ్ళ తల వక్కలైపోద్ది అనేది శాపం ఉందండి. అందుకని ప్రభాకర్ గారు సమయం మించిపోయింది, ప్లీజ్. రాజేంద్ర ప్రసాద్ గారు ఒక్క నిమిషం. ప్రభాకర్ గారు ఫైనల్ కామెంట్. సార్ నేను కొద్దిగా నాకు సమయం ఉండే మాట్లాడినండి. సీనియర్ నాయకులు సీనియర్ నాయకులు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక్క నిమిషం. రాజేంద్ర ప్రసాద్ గారు ప్లీజ్, సమయం మించిపోయింది. ఓకే, ప్రభాకర్ గారు ఫైనల్ కామెంట్. మీరు మాట్లాడే అర్థం కొద్దిగా ఉన్నా కూడా నేను యాక్సెప్ట్ చేస్తా, కానీ అర్ధరహితంగా మాట్లాడేటప్పుడు నా మాట 1 minute లో మనం క్లోజ్ చేద్దాం. ఏమనుకోవద్దు ప్రభాకర్ గారు ప్లీజ్. ఎప్పుడైనా డిస్కషన్ లో రాజేంద్ర ప్రసాద్ గారు ప్లీజ్ 1 minute అండి. రాజేంద్ర ప్రసాద్ గారు ప్లీజ్. ఓకే, ప్రభాకర్ గారు దయచేసి నా టైం నాకు ఇవ్వండి. ఇప్పుడు సీనియర్ నాయకులు రాజేంద్ర ప్రసాద్ గారి ఒపీనియన్, ఆయన అబ్జర్వేషన్, ఆయనకు ఉన్నటువంటి అంకిత భావం ఎక్సలెంట్, ఉంచుకోమనండి. బట్ ఈ డజంట్ హ్యావ్ ఎనీ రైట్ థ్రోయింగ్ ఏ స్టోన్ ఆన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏదో బేతాళ కథల్లో కూడా విక్రమాదిత్యుడు కథలు చెప్పి వీళ్ళకి అబద్ధాలు మాత్రమే చెప్తారు, నిజం చెప్పరు అనుకుంటే దట్ ఈస్ అప్ టు యూ. రెండో అంశం, నేను అడిగిన ఫండమెంటల్ క్వశ్చన్స్, దీని హౌ యూ రిలేటెడ్ టోటల్లీ విత్ సింగపూర్, వై నాట్ విత్ అదర్ దావోస్? ఓకే, మళ్ళీ అక్కడికే వస్తున్నా. ఓకే, ఓకే, దానికి ఆన్సర్ చెప్పేశారు ప్రభాకర్ గారు. ఓకే, సింగపూర్ అన్ని విధాలుగానే అభివృద్ధి చెందింది కాబట్టి, ప్రపంచంలోనే ప్రసిద్ధ కంపెనీలు అక్కడ ఉన్నాయి కాబట్టి మేము సింగపూర్ దగ్గరికి వెళ్తున్నాం. మీరు అగ్రీ చేస్తున్నారా దాంతో? అగ్రీ చేయట్లేదా? ఫైనల్ కామెంట్ చెప్పండి ప్రభాకర్ గారు. మీరు అగ్రీ చేస్తున్నారా లేదా దాంతో? సింగపూర్ ప్రపంచంలోనే అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన దేశం, అన్ని రకాల కంపెనీలు అక్కడ ఉన్నాయి, టెక్నాలజీ పరంగా బాగా అభివృద్ధి చెందిన దేశం కాబట్టి వాళ్ళ సహాయం కోసం మనం వెళ్ళాం. దాంట్లో తప్పే ఉంది. సార్ ఇప్పుడు సింగపూర్ అభివృద్ధి చెందిందని ఇద్దరు మాట్లాడుకుంటే నేనే చేస్తానండి. అందుకే ఫైనల్ గా మన సమయం మించిపోయింది. ఓకే,
రైట్, వాయిస్ కూడా సమయం బ్రేక్ ఎక్కడి నుంచి అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వస్తుందో నాకు ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేంద్ర ప్రసాద్ గారు. మొత్తానికి సింగపూర్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమీ సాధించలేదు అని వైసీపీ అంటూ ఉంది. అవన్నీ అసత్య ప్రచారాలు అని టీడీపీ అంటూ ఉంది. మళ్ళీ సింగపూర్తో ఆనాటి సంబంధాలను పునరుద్ధరించుకుంటూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకారం అందించడానికి సింగపూర్ ముందుకు వస్తుంది, టౌన్ ప్లానింగ్కి ముందుకు వస్తుంది, సాంకేతిక సహకారానికి ముందుకు వస్తూ ఉంది అని టీడీపీ అంటుంది. అండ్ 143 బాంబు కూడా పేల్చింది, 143 కోట్ల రూపాయలు అడిగారు, అందుకే ఆ రోజు ఒప్పందాలను రద్దు చేసుకుందని టీడీపీ అంటుంది. కాదు, ఆ రోజన్నీ కూడా లోపభూయిష్టమైన ఒప్పందాలు చేసుకున్నారు. సింగపూర్ ఎక్కడ ఇరుకులో పడతానన్న భయంతోనే సింగపూర్ ఒప్పందాలను రద్దు చేసుకుంది. ఇప్పుడు సేమ్ ఒప్పందాన్ని యాసిస్ చేసుకోవడానికి సింగపూర్ అంగీకరించలేదు అని వైసీపీ అంటుంది. అది అవాస్తవాలు అని టీడీపీ అంటుంది. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది.